హాయ్ అండి. ఈరోజు మన ఈ వీడియోలో ఎగ్ కర్రీని ఈజీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ విధంగా చేసి చూడండి. వంట రాని వాళ్ళు, బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ ఎగ్ కర్రీ కోసం మనం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు, అలాగే 1/2 స్పూన్ వరకు కారం కూడా వేసుకొని దీన్నంతటిని ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్కి ఘాట్లు పెట్టుకొని ఇందులోకి వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఎగ్స్ వేసుకుంటే మనకి ఎగ్స్ అనేవి అతుక్కోకుండా ఫ్రై అవుతాయి. ఎగ్స్ అనేవి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయిన ఎగ్స్ని మనం వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో మరొక 5 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక 2 బిర్యానీ ఆకు వేసుకొని కొద్దిగా దాల్చిన చెక్క కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇవన్నీ కూడా ఈ విధంగా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. నేను ఒక మీడియం సైజులో ఉండే ఆనియన్స్ని 3 తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఆనియన్స్ అనేవి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మెత్తబడే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ అనేవి ఈ విధంగా ఫ్రై అవ్వాలి. కొంచెం ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి ఒక 2 టమాటాలని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి టమాటాని బాగా మెత్తగా మగ్గించుకోవాలి. చూడండి, టమాటా అనేది మనకి ఈ విధంగా మెత్తగా మగ్గిపోవాలి. అప్పుడే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ వరకు గరం మసాలా, అలాగే రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మసాలాని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా అంతా కూడా మనకి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలి. ఎగ్స్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి మనం గ్రేవీ కోసం కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేయడం వల్ల మనకి కాస్త గ్రేవీ అనేది ఎక్కువగా వస్తుంది. అలాగే మసాలా అంతా కూడా మనకి బాగా ఎగ్స్కి పడుతుంది. ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 2 నుండి 3 నిమిషాల పాటు ఈ గ్రేవీని ఉడికించుకోవాలి. ఒక 3 నిమిషాల తర్వాత చూడండి, మనకి ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, సింపుల్గా ఈ విధంగా చేసి చూడండి. ఎంతో రుచికరమైన ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది.